పొలములోనికి వారిని పంపెను, పొట్టుతో ఆశపడను గాని ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. సార్ ఇక్కడ ఎక్కడ చచ్చిపోతున్నారు చనిపోతున్నారు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసుకి స్తోత్రం నాయన. ఈ సమయంలో దేవా మాతో మాట్లాడండి నాయన. నేనైతే నిష్ప్రయోజకుడిని ప్రభువా, ఎన్నికలేని వాడిని ఎన్నుకొని నీ పరిశుద్ధమైన మాటను వివరించడానికి నన్ను నిలవబెట్టుకుని నన్ను ఆయన ఇక్కడ నిలవబెట్టు, నన్ను మరుగుపరచండి. మీరు మాట్లాడండి ఈ సమయంలో మాకు ఈ యొక్క నూతనమైన మాస ఆరంభంలో ప్రభువా, మా అందరికీ కావలసిన జీవాహారము పంచిపెట్టమని సంతృప్తితో తిరిగి వెళ్ళటం కృప చూపించున్నాను. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఒక మనుషుడికి ఎంతమంది? ఇద్దరున్నారు. ఈ ఇద్దరి కుమారుల్లో చిన్నవాడట ఏమడిగాడు? తండ్రి, నాకు వచ్చు, ఆస్తిలో నాకు వచ్చు భాగం. ఎంత ఆస్తి మీద మక్కువ కదా వీడికి. వాస్తవానికి తల్లిదండ్రులు ఆస్తి పంచిపెట్టేంత వరకు అడగకూడదు. అది దేవుని ప్రేమ కదా. దేవుని ప్రేమ ఏంటి? ఆస్తి తల్లిదండ్రులు నీకోసం కష్టపడి, నీకోసం పెంచి పెద్ద చేసి, నీకు సమస్తము సమకూర్చి, నీకోసం వాళ్ళు అహర్నిశలు రాత్రింబవళ్ళు తిన్నారో తినలేదో ఎన్నో త్యాగాలు చేసి ఇంత పెద్దవారిగా చేసిన తర్వాత వారు ఇచ్చినంత వరకు కూడా ఈరోజు ఓపిక పట్టే పరిస్థితి ఉందా? లేదు. ఇవ్వక ముందే ఏం చేస్తున్నారు? నాకు రావాల్సిన భాగం నాకు ఇవ్వు అని అడుగుతున్నారు. 10 మంది పిల్లలు తల్లిదండ్రులకు బరువు కారు, కానీ ఇద్దరు తల్లిదండ్రులు 10 మంది పిల్లలకి ఏమవుతున్నారు? చూడు, ఎంత వింతగా లేదా? చిన్నప్పుడు భుజాల మీద ఎత్తుకొని, నువ్వు తంతుంటే తన్నించుకొని, నువ్వు అసహ్యంగా ఉంటే నిన్ను శుభ్రపరిచి, ఎలా ఉన్నా నిన్ను దగ్గరికి తీసుకొని ముద్దాడి వాళ్ళు ఎంత ప్రేమించి పెద్ద చేస్తే, ఈ 10 మంది పిల్లలకి తండ్రి బరువు అయిపోతున్నాడు, తల్లి బరువు అయిపోయి వాటాలు వేసుకుంటారు. ఇది లోకంలో జరిగితే పర్లేదు, ప్రజెంట్ ఎక్కడ జరుగుతుంది? క్రైస్తవ్యంలో కూడా, దేవుని ప్రేమ నెరిగిన క్రైస్తవుల్లో కూడా ఇదే జరుగుతుంది. అవునా? మాతో అమ్మ ఉండాలంటారు కొంతమంది. అమ్మ మీద ప్రేమ ఉండి కాదు, ఇంట్లో పనులన్నీ చేసి పెడతారు. నానేం చేస్తాడు? ముసలోడు ఏం చేయలేడు, బయట కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. అదే అమ్మ అయితే ఇంట్లో అప్పు చదువుతుంది, అన్నీ చేస్తుంది. కాబట్టి పని చేసి పెట్టడానికి నాకు వంతు అమ్మ కావాలి. ఎంత స్వార్థం అండి కదా, ఎంత స్వార్థంగా. కాబట్టి ఇక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడట తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి, నాకు వచ్చు ఆస్తిలో భాగం ఇచ్చే ఓపిక పట్టలేకపోతున్నాడు. ఇచ్చేంత వరకు కూడా ఓపిక పట్టలేక తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి, నాకు వచ్చు వాటా ఇవ్వమని దగ్గరికి వచ్చి అడిగితే, అక్కడ తండ్రి ఏం చేశాడు చూడండి. తండ్రిని అడుక్క అతడు వాడికే ఇక ఎలాగూ వ్యతిరేకత వచ్చింది కదా ఇంట్లో. ఎలాగూ చెప్పండి, ఎలాగూ మొదలైంది యుద్ధం. యూదుల ప్రకారం ఏంటంటే, ఒక ఆస్తి అడిగితే ఇంట్లో అందరికీ పంచిపెట్టడం వాళ్ళకి ఆనవాయితీ. నీకు తర్వాత చూస్తానులే, నీకు తర్వాత పంచుతానులే అనరు వాళ్ళు. ఇక ఎలాగో ఒకడు అడిగాడు కాబట్టి రెండో వాడు కూడా అడగకుండా ఏం చేయాలి?
చిన్నోడు అడిగాడంటే పెద్దోడు ఊరుకుంటాడా? కాబట్టి వాడు భాగం ఏమని అడిగితే తండ్రి ఏం చేశాడు? ఇద్దరికి పంచిపెట్టాడు. ఎంత మంచి తండ్రి కదా, ఎంత మంచి తండ్రి చూడాడు. అడిగింది చిన్నవాడైతే ఇద్దరికి పంచిపెట్టాడు. ఎందుకు? కుటుంబంలో కలహాలు ఇక రాకూడదు. మళ్ళీ ఎందుకు కుటుంబంలో కలహాలు రావడం ఎందుకు? మళ్ళీ సమస్య తెచ్చుకోవడం ఎందుకు? అందుకోసం ఏం చేశాడు? ఇద్దరికి పంచేశాడు. సరే సరే అంతటితో బాగానే ఉంది. ఈ మాట తీసుకున్నవాడు ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు అడిగావు భాగం కావాలని, తీసుకున్నావు, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఉండొచ్చు కదా. వాటా పంచిచ్చాడు తండ్రి. ప్రేమించి కష్టపడి వాళ్ళు సంపాదిస్తే వీళ్ళు గొడవ పడతారు ఆస్తుల కోసం కదా. ఏమన్యాయం అండి మరి కాదు. సరే నువ్వు గొడవ పడ్డావు, అడిగావు, తండ్రి ఇద్దరికి పంచిచ్చాడు. పెద్దోడేమో ఇంట్లో ఉన్నాడు, చిన్నోడికేమో రోగం వచ్చింది. వెంబడే ఏం రోగం వచ్చింది చూద్దాం. అక్కడ చూడండి. కొన్ని దినములైన తరువాత సమస్తమును కూర్చుకొని అబ్బా ఎంత పని జరిగింది చూడండి. కొన్ని దినాలు ఉన్నాడు కొద్దిగా. ఎన్ని రోజులు ఉన్నాడు? కొన్ని రోజులు ఉన్నాడు. ఆస్తి పంచిచ్చిన ఆనందంలో, ఆస్తి తీసుకున్న ఆనందంలో కొంతకాలం మౌనంగా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ తర్వాత వాడికి ఒక బుద్ధి పుట్టింది. ఏంటో తెలుసా? పొయ్యే కాలం అంటారు దీన్ని. ఏమంటారు? పొయ్యే కాలం అంటారు. ఇదంతా చూసేసరికి, వాడికి వచ్చిన మాట మొత్తం చూసేసరికి వాడికి ఏం కలిగిందంటే తండ్రి నుంచి దూరం అయిపోవాలి. ఏం కలిగింది? ఈరోజు కూడా అంతే కదా. రెక్కలు వస్తే ఎగిరిపోతారండి. రెక్కలు వస్తే ఎగిరిపోతారు, ఉండరు. నువ్వేం చేసావు? నాకు మొట్టమొదటి అడిగే ప్రశ్న, నువ్వేం చేశావు? చాలామంది ఇదే మాట కదా అడుగుతారు. నువ్వేం చేశావు? నాకేం చేశావు? ఇదే. కానీ నేను చిన్నప్పుడే ఆ మురిక్కోట్లో పడేయకుండా వాళ్ళు చేసిన పొరపాటు కదా. నువ్వు పుట్టినప్పుడే ఆ మురిక్కోట్లో పడేసి ఉంటే నువ్వేం చేసావని అడిగేదానికి నువ్వు ఉండేవాడు కాదు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అడిగే ప్రశ్న అయితే నువ్వేం చేశావు? దేవుడు తన ప్రేమను తల్లిదండ్రులలో ఉంచి భూమి మీద నిన్ను సంరక్షించడానికి తల్లిదండ్రులకు నిన్ను అప్పగించాడు. వారి గర్భాన్ని పుట్టాలి, వారి గర్భమనే జన్మించాలి, వారి కుటుంబంలో నువ్వు ఉండాలని దేవుడి ప్రణాళిక. నువ్వు అనుకుంటే పుట్ల నువ్వేమంటావు? ఎందుకన్నావు? ఏం మాట? ఎందుకన్నావా? ఎందుకన్నావమ్మా? పనులు లేక, నువ్వు ఇలాంటి పనికి మాలను ఎలా అవుతావు తెలియక, ఇలా రొమ్మల మీద తంతాలని తెలియక కన్నా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఒక ప్రశ్న తీసుకోవాలి. ఒక ప్రశ్న, సూటిగా ఒక ప్రశ్న. నీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా? సన్మానిస్తున్నావా? ఆలోచన చేయి. మీ తల్లిదండ్రులు మీతోనే ఉన్నారా? ఆలోచన చేయి. నేను ఎన్నోసార్లు అనుకుంటాను, మా అమ్మ మా నాన్న మాతో వచ్చి ఉండాలి అని అనుకుంటాను. కానీ వాళ్ళ అన్యులు, యేసుప్రభు అంటే వాళ్ళకి నచ్చదు, విగ్రహారాధికులు. అందుకోసం వాళ్ళు దూరంగానే ఉంటారు. ఎన్నో మార్లు నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. కానీ రక్షణ పొంది క్రైస్తవులు అయ్యి ఉండి ఒకే కుటుంబంలో ఉండాల్సిన వాళ్ళు కూడా ఈరోజు ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? బరువు అయిపోతున్నారు. హ్యాపీ హోమ్స్ అని ఒంగోలు దగ్గర హ్యాపీ హోమ్స్ అని ఉంది. నేను ఒకసారి దాంట్లోకి వెళ్తే అందరూ కూడా అంత ముసలోళ్ళే, అంత వృద్ధాప్యంలో ఉన్నోళ్ళే, అన్ని సౌకర్యాలు ఉన్నాయి దాంట్లో. నేను అడుగుతూ ఉన్నాను, ఏమ్మా మీకు ఇక్కడ ఎలా ఉందంటే, వాళ్ళు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని మనవళ్ళతో ఆడుకోవాలని ఉంది, మనవరాళ్ళతో ఆడుకోవాలని ఉంది, కొడుకు కోడలతో ఉండాలని ఉంది, ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. నెలకు వాళ్ళు హ్యాపీ హోమ్కు అమెరికాలోనో కెనడానో ఎక్కడో ఉండి వీళ్ళకి డబ్బులు పంపిస్తారంట.
ఆ డబ్బులతో వాళ్ళని చూసుకోవాలంట. నిన్ను అలాగే పడేసి ఉంటే అంత బాగుండేది కదా అనిపించింది. నిన్ను కూడా అలాగే పడేసి ఉంటే ఎంత బాగుండేది. పొరపాటు అయి అనిపించాడు. నువ్వు ఇచ్చే డబ్బులు ఎవరికి కావాలి? వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆ వృద్ధాప్యంలో మనవరులతో మనవరాలతో ఆడుకోవాలని ఆశ ఉంటుంది. మీతో వాళ్ళ హృదయాల్లో ఉన్నవి పంచుకోవాలని ఆశ ఉంటుంది. కానీ నువ్వు ఎక్కడో ఉండి 5,000 ఇస్తా 10,000 ఇస్తా నువ్వు బతుకంటే, అలాంటిది చిన్నప్పుడు నీ నోట్లో ఏదోదో పోసి నువ్వు చంపేసి ఉంటే పీకులు అడుగుతుంది. వీడికి కూడా అలాంటి జబ్బే వచ్చింది. ప్రేమించి తండ్రి అడగగానే నా ఆస్తి నాకు ఈ అని తండ్రిని అడగగానే తండ్రి ప్రేమించి గొడవలొద్దురా, ఆస్తి కోసం ఇంట్లో సమాధానాన్ని కోల్పోవద్దురా అని వెంటనే పంచిపెట్టి ఇచ్చేసాడు. ఇక సంతోషంగా ఉంటాడులే వీడు ఆస్తి ఇచ్చాడు కదా. కానీ వీడికి మాయదారు రోగం వచ్చి వెంటనే కొన్ని దినాలు అయిన తర్వాత దూరదేశంలో ఎక్కడికి వెళ్ళాడంట? అది కూడా ఎలా వెళ్ళాడు? సమస్తమును కూర్చుకుని, వాడికి ఇచ్చిన ఏ ఆస్తి మిగల్చలా, మొత్తాన్ని కూర్చుకొని వెళ్ళిపోయాడు. మొత్తాన్ని కూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? తండ్రి నుంచి దూరంగా, తండ్రికి అందనంతగా. తండ్రి మరలా ఎక్కడ నన్ను వెనక్కి రమ్మంటాడు అని దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి. నీకు నాకు ఒక ప్రశ్న, ఈరోజు మందిరంలో ఉన్న మనకు ప్రశ్న: యేసయ్యకు దగ్గరగా ఉన్నావా, దూరం ఉన్నావా? నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న వ్యాపారాన్ని బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న అంతస్తుని బట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి దూరంగా ఉన్నావా, దేవునికి దగ్గరగా ఉన్నావా? ఆలోచన. వీడు వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచాడంటే కృతజ్ఞత కలిగి దేవునితో ఉండాలని, కానీ దేవుడి నుంచి దూరం అయిపోమని కాదు. నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని ఇచ్చాడంటే కృతజ్ఞత కలిగి ఇంకా దేవునికి దగ్గరవుతామని, ఆ స్థితిని బట్టి దేవుణ్ణి హత్తుకుంటామని, కానీ దేవునికి దూరం వెళ్ళిపోతామని కాదు. ఈరోజు చాలా మంది వారికి ఉన్న బిజీ లైఫ్ మందిరానికి రావట్లా. ఆదివారం కూడా ఎక్కడ తిరుగుతున్నారు? బయట తిరుగుతున్నారు. అదే వారికి ఒక ముఖ్యమైన మీటింగ్, ఏదన్నా ఒక రాజకీయ నాయకుల మీటింగ్ లేకపోతే ఇంకొకటి ఏదన్నా ఉందనుకోండి, పని కట్టుకొని మరి వెళ్ళిపోతారు. కానీ మన జీవితాలను మార్చుకోవడానికి, మనకున్న పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి దేవుని మందిరంలోనికి వచ్చి శ్రేష్టమైన దేవునితో సహవాసం చేసి ఆ మాటలను నింపుకొని దిద్దుబాటు చేసుకుంటూ ముందుకెళ్ళడానికి మాత్రము సమయం లేదు చాలా మంది. ఎందుకయ్యా అంటే, నాకు పని ఉందండి, నాకు పని ఉంది, నాకు ఇంట్లో చుట్టాలు వచ్చారు, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, ఇలా చెప్పుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దూరం వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. వీడు కూడా ఎప్పుడైతే ఆస్తి చేతికి వచ్చిందో కొద్ది రోజులు బాగున్నాడండి, ఆ తర్వాత మొత్తం మూటముల్లో సర్దుకొని దూరం వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నావు? ప్రశ్నించుకో. ఏ స్థితిలో ఉన్నావు? దేవునికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? ఆలోచించి. నీకున్న స్థితి వ్యాపారమా? నీకున్న స్థితి ఉద్యోగమా? నీకున్న స్థితి ఏంటి? నీ స్థితిని బట్టి, నీకిచ్చిన స్థితిని బట్టి బ్రతికున్నావంటే దేవుని కృప. అన్నిటికంటే ముఖ్యంగా పగటిని మళ్ళీ చూస్తున్నావంటే దేవుని కృప. మరి అటువంటిది ఆదివారమున సమయానికి మందిరంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కూడా చేత కాకపోతే మరి నువ్వు దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? ఆదివారం ఒక్కరోజు పనులు పోస్ట్ పోన్ చేసుకోలేదా?
చేసుకున్నారా? చెప్పండి. నపుంసకుడైన వ్యక్తి యెరూషలేముకు ఆరాధించడానికట ఎక్కడి నుంచి వచ్చాడు? ఇథియోపియా నుంచి యెరూషలేముకి వచ్చాడు రథం మీద. ఆ మనలాగా బెంచ్ కారు లేవు, మనలాగా కారు లేవు, ఇంకొకటి లేవు. దేని మీద వచ్చాడు? రథం మీద వచ్చాడు. దేనికైనా అంటే ఆరాధించడానికంట, ఆరాధించడానికి. కానీ పక్కనే మన ఊర్లన్నీ. కానీ 10:30, 11 ఎన్ని గంటలకు వస్తున్నారు? క్రమం ఉందా, అక్రమం ఉందా? చెప్పండి. మీరు క్రమంలో ఉన్నారా, అక్రమంలో ఉన్నారా? క్రమం అంటే 10 లోపే ఇక్కడ ఉండాలి, అక్రమం అంటే 10 దాటిన తర్వాత ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి. చెప్పండి. మరి మీ సేవకులు ఎట్లా ఆనందిస్తారు చెప్పండి మీ పట్ల? ఎవరికి బాధ ఉంటుంది చెప్పండి మిమ్మల్ని గురించి? దేవునికి. రెండవది, మిమ్మల్ని అప్పగించిన ఎవరికైతే అప్పగించాడో దేవుడు, ఆ సేవకుడికి, సేవకురాళ్ళకి వాళ్ళకి బాధ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, క్రమం లేదే, బాధ కలుగుద్దా లేదు? ఇప్పుడు చెప్పండి, మీరు క్రమంలో ఉన్నారా, క్రమంలో ఉన్నారా? మరి క్రమం నేర్చుకోరా? పాతపాడు ఎంత దూరం అమ్మా? కృష్ణాపురం ఎవరు? రామకృష్ణాపురమే అంత దూరం. ఎంత దూరం? అవసరమైతే నడిచిరండి. నేను మొన్న కూడా చెప్పాను, ఆటో దొరికేంత వరకు నడుచుకుంటారండి, వచ్చినప్పుడు ఎక్కిరండి. ఉదయాన్నే పనులు పెట్టుకొని మటన్ గోంగూర వండుకుంటా, చికెన్ గోంగూర వండుకుంటా, అది ఉడకలేదని మూత తీసి చూసుకుంటే ఇంట్లో టైం వేస్ట్ చేసే కంటే ఏం చేస్తారు చెప్పండి? మరి మీరే చెప్పండి. చెప్పండి. మటన్ కొద్దిగా లేట్గా ఉడుకుతుంది, మీరేమో అది ఉడికేంత వరకు రారు. ఇలాగే ఉండి దేవుడు ఒకరోజు మిమ్మల్ని ఉడకబెడతాడు, ఒకరోజు మిమ్మల్ని ఉడకబెడతాడు. జాగ్రత్త. అలా ఉడకబెట్టాలంటే చూడండి. కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నా, ఈ మందిరం, ఈ పరిచర్య మీ అందరిది. సేవకులు మీ పక్షంగా భారం వహించి నిలబడుతుండగా ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్లే పనిలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలి. ఆ ఫలంలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలి. మరి ఉంటున్నారా? ఉంటున్నారా? ఎంతమంది ముందొచ్చి పట్టులేస్తున్నారు, కసువు కొడుతున్నారు? చెప్పండి. మందిరాన్ని శుభ్రపరుస్తున్నారు. ఎంతమంది అండి? ఎంతమంది చెప్పండి? ఆదివారాలు కూడా పనులు పెట్టుకుంటారు. మిగతా రోజులన్నీ 5 గంటలు వేస్తారు, ఆదివారం 8 గంటలు వేస్తారు. ఏం పని ఇది చెప్పండి? ఈ రోజు నుంచి దేవునికి దూరం చేసే ప్రతి విషయంలో మీరు జాగ్రత్త వహించి దూరం చేస్తున్న ప్రతి విషయాన్ని విడిచిపెట్టాలి. అర్థమైందా? త్వరగా రాలేక ఎందుకు పోతున్నామో ప్రణాళిక వేసుకోండి. మీకు మరొక ఇంట్లో ప్రణాళిక వేసుకోండి. ఆదివారం ఎందుకు లేట్ అవుతున్నాం? మనము ముందు ఉండాలి. కాబట్టి ఏం చేయాలని మీరు అందరూ కూర్చొని ఇంట్లో ప్రశాంతంగా ప్రశ్నించుకోండి. ఆదివారం ఎన్ని గంటలు లేయాలి, ఇన్ని గంటలకు రెడీ అయిపోవాలి, కరెక్ట్గా మందిరంలో 9 కళ్ళు ఉండాలి. అందరం కలిసి చక్కబెట్టుకోవాలి. పరిచర్యలో ఉంటే ఎంత ఫలమో తెలుసా మీకు? వాక్యం చెప్పే వాళ్ళకి ఎంత ఫలమో పరిచర్య చేసే వాళ్ళకు కూడా అంతే ఫలం. చాలామందికి తెలియదు ఈ విషయం. కాబట్టి రేపు వారం నుంచి మీరంతా సమయానికి వచ్చినట్లు మీ హృదయాలు తెరవబడునుగాక. వస్తారా? చూద్దాం. చూద్దాం. బుక్ పెట్టి అటెండెన్స్ చేపిస్తాం. పాస్టర్ గారు చెప్పి, అయ్యా ఒక బుక్ పెట్టి ఎవరైతే తొందర మనం సొంతం పెట్టి లోపలికి రావాలి, ఎన్ని గంటలకు వచ్చారో తెలియాలి. ఆ పని చేయట్లేదు కాబట్టి బతికిపోయారు. అదే సమయానికి రాకపోతే తలుపులు వేస్తామంటే అస్సలు రాలేరు కదా. మీరంతా ప్రేమించి ఇంకా ద్వారాలు తెరిచిపెట్టారు మీకోసం. కానీ పరలోకంలో అట్టు ఉండదు. ఇక్కడ కనుక సరిగా లేరనుకో ఆ ద్వారాలు మూసేస్తారు. తర్వాత అయ్యా మాకు తీయమంటే ఎవరు మొదలేదు బాగుంటారు. ఇక్కడే సరిగ్గా రాలేకపోతే అక్కడికి ఎట్లా పోతావు? ఇక్కడే సమయానికి రాకపోతే అక్కడ ఎట్లా వెళ్తావు?
క్రమం, డిసిప్లిన్ ఇక్కడి నుంచే మొదలవ్వాలి. కాబట్టి వీడట వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడి నుంచి దూరం చేసే విషయాలు ఏంటో నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ఏ విషయాలు ఉన్నాయి? ఏ పరిస్థితులు మిమ్మల్ని దేవునికి దూరంగా తీసుకెళ్తున్నాయి? ఏ పరిస్థితులు మిమ్మల్ని పరిచర్యలో పాలిభాగస్తులు కాకుండా చేస్తున్నాయి? మీ స్థితి దేవునికి దగ్గర చేయాలి. దేవా, ఈ పరిస్థితి నువ్వు ఇవ్వకపోతే, ఈ స్థితి నాకు ఇవ్వకపోతే నేను ఉండేవాడిని కాదు. నన్ను రక్షించుకొని పోకపోతే, నన్ను రక్షించుకొని ఉండకపోతే నేను ఈ పాటికి మృతుల్లో కలిసిపోయేవాడిని. ప్రభువా, సజీవుడిగా ఉంచావంటే నీ కృపనైనా, నీతో బ్రతకడమే నాకు ముఖ్యం, నీ పనే నాకు ముఖ్యమని పరిగెత్తుకుంటున్నాడు. కానీ వీడేమో తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఈరోజు నీకున్న స్థితి ఏమిటి? నీకున్న పరిస్థితి ఏమిటి? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? ఎందుకు చేసుకోలేకపోతున్నావు? ప్రశ్నించుకోవాలి నీ హృదయాన్ని. బైబిల్ చదువుతున్నావా? ఎందుకు చదవలేకపోతున్నావు? ప్రశ్నించుకోలే హృదయం. ఎట్లా మారుతుంది జీవితం? కాస్తంత దేవుడు అన్నీ ఇస్తే చాలు. మంచి పరుపు కొంటే సరిపోదు, నిద్ర రావాలిగా. 1,00,000 రూపాయల పరుపున నిద్ర రాకపోతే ప్రయోజనం లేదు. నిద్ర రావాలంటే నువ్వు బైబిల్ చదవాల్సిందే. చాలామంది నిద్ర రావడానికి బైబిల్ చదువుతూ ఉంటారు. నిద్ర రావాలంటే బైబిల్ చదువుతారు చాలామంది. ఎందుకో తెలుసా? ఒక్క పేజీలు 2-3 వచనాలు చదివితే ఆవలింతలు మొదలవుతాయి. ఒక్క అధ్యాయం పూర్తయ్యే లోపల బైబిల్ మీద పడి నిద్రపోతూ ఉంటారు. ఎక్కువ మంది బైబిల్ ఎందుకు చదువుతారంటే నిద్ర రాక అబీడు తిరిగి నిద్ర రావాలని బైబిల్ తెస్తారు. దెబ్బకు నిద్ర వస్తుంది. ఏం పని అండి ఇది? ఏం పని ఇది? ఎక్కడ దూరం అవుతున్నా? దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తున్నా. ఆ స్థితి ఏంటి? గుర్తుపట్టు, పట్టుకోమాటే, ప్రకారం నుంచి బయటికి పారేయాలి. ఏది నిన్ను దూరం చేస్తుంది? నిద్ర, మోకాళ్ళ కింద గులకరాలు వేసుకొని మోకరించు. లేకపోతే మంట పెట్టుకో పక్కనే, సెగ తగులుతుండాలి. లేకపోతే మీ పిల్లోడికి గుండు సుది రాత్రి చెప్పే ఆల్నైట్ ప్రేయర్. ఈసారి ఆల్నైట్ ప్రేయర్కి ఒకటే చేస్తాం, పిల్లలందరికీ గుండు సూదులు ఇస్తాం. ఎవరు నిద్రపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూర్చుంటారు. లేదంటే కరెంట్ కంపల్సరీ, కరెంట్ అన్నా పెడతాం. 2 జాయింట్ చేసుకొచ్చి పెట్టడమే. జీవితంలో నిద్రపోలేక ప్రార్థనకు వచ్చి నిద్రపోతుంటే అరిచరిచి నేను వాక్యం చెప్తుంటే ఎవరికి చెప్పబడతాయి? హల్లెలూయా అంటారు, నిద్రపోతారు. ఏం చెప్పాలి చెప్పండి? ఎట్లా చెప్పాలి వాక్యం? ఎవరికి చెప్పాలి? గట్టిగా అరిచి నా గొంతు పోయింది రాత్రి. ఉన్న 4 కూడా నిద్రపోతే ఎవరికి చెప్పాలి? వీళ్ళు నెయ్యాలని నేను గట్టిగా చెప్తున్నా, అరిచి గొంతు పోయింది. కాబట్టి దేవుడి నుంచి నేను దూరం చేసేది ఏది? నేను ఆటో తోలేటప్పుడు, ఆటో కంటే ముందు కరెంట్ డిపార్ట్మెంట్లో చిన్నపిల్లల డాక్టర్ దగ్గర కార్ డ్రైవింగ్కి వెళ్ళేవాడు. 2-3 నెలలు బాగుంటారు. 4వ నెల కల్లా ఆదివారం లేదు, ఏం లేదు, రావాల్సిందే. ఫస్ట్ ఏమో మంచిదయ్యా, అంతకంటే ఏముందా, నీ ప్రార్థన చూసుకోయా అంటారు. కరెక్ట్గా 2-3 నెలలు దాటంగానే ప్రార్థన లేదేం లేదు, ఆదివారం లేదేం లేదు, రావాల్సిందే. నేను ఒకటే చెప్పాను, కారు తాళాలు చేతులు పెట్టి, నీకు నమస్కారం రా బాబు, నాకు వద్దు, నీ జీతం వద్దు, నీ ఉద్యోగం వద్దు. మా ఇంట్లో వాళ్ళ చేత నాకు తిట్లు, నీ సొమ్మేం పోయిందిరా నాయన, తాళాలు ఇచ్చి వస్తావు, ఇంట్లో నేనేంటో ఉండాలా? నాకేమో సమయం పోతుంది, ఆదివారం రోజు కూడా దేవుడితో సావాసం లేకపోతే ఎందుకు ఈ జీవితం? నా బాధ నాది కదా. చివరికి ఆటో కొనుక్కోను, ఎందుకంటే నా ఆటో నా ఇష్టం, ఎక్కడే తిరుగుతాను. ఆటో కొన్న తర్వాత ఎక్కిన వాళ్ళందరికీ సువార్త చెప్పడం మొదలుపెట్టి, ఎవరికన్నా సువార్త చెప్పాలంటే గంట ఆపేస్తా పక్కన. సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కారు నా ఆటోలు, చాలా పెద్ద పిల్లలు, ప్రేమించి
వాడు ఏడుపు చూస్తుంటే నాకు బాధ కలిగి ఆటో పక్కన పెట్టి వాడిని ఓదార్చి ప్రభు మాట చెప్పి పంపిస్తాను. బస్సు ఎక్కించి పోరాయన ఎందుకు వచ్చారో ఆయన చావడానికి పోవాలి. ఇంటికి పోయేసరికి 300 200 ఇంట్లో వాళ్ళు మళ్ళీ తిట్టు. కానీ దేవుడు అద్భుతంగా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభు మమ్మల్ని పోషిస్తూనే వస్తున్నాడు. ఎందుకంటే ఆయన పని మేము చేస్తుంటే మా పని ఆయన చేస్తూ వచ్చాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అరుపులన్నీ ఆశీర్వాదాలుగా దేవుడు మార్చాడు. కాబట్టి దేవుడికి మనము ఏ పనిలో ఉన్నా దగ్గర అవ్వాలి, ఏ పనిలో ఉన్నా దగ్గర అవ్వాలి, దూరం వెళ్ళకూడదు. వీళ్ళలాగా అర్థమైందా? నీకున్న ఉద్యోగాన్ని బట్టో నీ పనిని బట్టో నీకు విస్తారమైన పని పెట్టుకొని దేవుని దూరం అవ్వకూడదు, దగ్గరికి. నీకు స్థితి పెరిగే కొద్దీ ఇంకా దగ్గర. అలా ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాం. అయితే వీడు దూర దేశానికి ఉద్ధరించింది ఏంటి చూద్దాం. వీడు అచ్చడా అబ్బా దుర్వ్యాపారము. ఏ వ్యాపారాలంట? తండ్రి ఆస్తి పంచి ఇచ్చినప్పుడు ప్రశాంతంగా డెవలప్ అవ్వాలిగా. ఆస్తి తీసుకొని ఎంత సంతోషంగా ఉండాలి. ఇంటి పట్టు నుండి అనుభవం ఉన్న తల్లిదండ్రులతోటి అనుభవం ఉంది వాళ్ళకి. నీకంటే ముందు ఎన్నో నష్టాలు కష్టాలు చూశారు వాళ్ళు. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టు వీళ్ళేం చేస్తారు తెలుసా? నువ్వు నాకు చెప్పాలా? నువ్వేంటి చెప్పింది? చెప్పొచ్చావులే, నీ మాట ఏంటి నేను వినేదంట. చివరా కలిగి మొత్తం పోగొట్టుకొని నడి రోడ్డు మీద పడినప్పుడు తెలుస్తుంది. అబ్బా నేను కూడా అలానే వాడాను. మా నాన్న చెప్పిన ప్రతి మాటకి ఎదిరిచ్చేవాడు. నువ్వేంటి నాకు చెప్పేదని. ఇదిగో ఈ చిన్న కుమారుడు లాగానే ఉంది నా జీవితం ఒకప్పుడు. ఈ చిన్న కుమారుడు ఏదైతే చేశాడో నేను చదువుకున్న ప్రతిసారి, ఈ అధ్యాయం చదివిన ప్రతిసారి నాకు నేనే గుర్తొస్తాను. ఎందుకంటే నా జీవితం కూడా సేమ్ డిటో. దూరంగా వెళ్ళిపోయి మా ఊర్లో ఎవరు చూసినా నిన్నెప్పుడు చూడలేదే అంటారు. పలానా అబ్బాయి నువ్వు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉంటే కదా తల్లిదండ్రులతో ఎప్పుడు లేదు. దూరం దేశానికి ఓడమే సరిపోయింది జీవితం మాత్రం. అర్థమైందా? ప్రభు దగ్గరికి చేసుకున్నాడు. ఆ తల్లిదండ్రులు నువ్వు లేకపోయినా పర్లేదు, నువ్వు చనిపోయినా మాకు ఇబ్బంది లేదు అన్న వ్యక్తులు ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం నువ్వు బ్రతకాలరా నా కోసమని రక్షించుకుంటాడు కదా. మరి ఇప్పుడు నేను దగ్గర ఉండాలా దూరంగా ఉండాలా? మరి మీరు ఎలా ఉన్నారు? దుర్వ్యాపారాలట. ఈవిడ వెళ్ళి ఇచ్చిన సొమ్ముతోటి ఏం చేస్తున్నాడు? తాగడం, తినడం, నచ్చిన వాళ్ళతో ఇష్టంతో ఎంజాయ్ చేయడం. వాడి బుద్ధి పుట్టినట్టు చేతిలో సొమ్ముంది, ఎంజాయ్ జల్సాలు చేస్తూ ఉంటారు. దానికి తోడు దుర్వ్యాపారాలు. నాకు తెలిసి ప్యాకాడాడు లోపల బయట. చర్చికి వచ్చే మన వాళ్ళల్లో ఎంతమందికి తెలియదా? మరి ముద్దు చెట్టు లోపల బయట రమ్మి తెలియదా? ఒకప్పుడు నేను చేశాను కాబట్టి చెప్పగలుగుతుంది. ఇప్పుడు కూడా నేను ఒక గ్రామంలోకి వెళ్తే వాక్యం చెప్పడానికి చెట్టు కింద చల్లగా ఆడుకుంటున్నారు. ఎవర్రా వీళ్ళంతా అంటే సంఘ పెద్దలు, విశ్వాసులు చుట్టూ చేరి ఆటే కదా. పేకాట కూడా ఒక ఆటేగా. వీళ్ళు చెప్పే మాటలు ఇలా సమర్థించుకోవడానికి మళ్ళీ ఏం చెప్తున్నారు? అది కూడా ఒక ఆటేగా. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి, లేరా? ఎంతమందిని చూసి ఉంటాం. ఎంత బాధ కలుగుతుంది చూడండి. దుర్వ్యాపారం నీ హృదయాన్ని చెడుపుతుంది. అది నీ మనసును చెడుపుతుంది. దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్తుంది. ఒక వ్యసనం. ఆడి పొద్దున 8 అయినా మాకు అర్థం కాల. ఒకసారి ఎన్నోసార్లు రాత్రి 10కి మొదలు పెడితే తెల్లవారి బయట వెలుతురు వచ్చిందన్న సంగతి కూడా గుర్తురాలా.
వేసి డబ్బులు పోగొట్టుకొని చివరాఖరికి చూస్తే ఏం లేదు, 8 అయింది తెల్లారి. ఎంత ప్రమాదమో చూడండి. నీ కొంపల్ని కొల్లేరు చేస్తుంది అది. అర్థమైందా? ఇప్పటికీ పల్లెటూరులో పందాలు వేసుకుంటారు, బుద్ధి జ్ఞానం లేకుండా. క్రైస్తవులే, మళ్ళీ క్రైస్తవులే పందాలు వేసుకుంటారు. నీ సొమ్ము పోగొట్టుకొని నడి రోడ్డు మీదకి వస్తావు, జాగ్రత్త. దుర్వ్యాపారం. అర్థమైందా? ఏం వ్యాపారాలు చేస్తున్నాం మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవునికి దూరం చేసే ఆ విషయం ఏంటంటే దుర్వ్యాపారం, వడ్డీలకు ఇవ్వడం, ఇంకా భయంకరమైన స్థితి. జాగ్రత్త. దుర్వ్యాపారం, బెల్ట్ షాపులు పెట్టి మందమ్మడం విశ్వాసులయ్యారు. నేను ఒక షాప్ దగ్గరికి పోయి 4 బిస్కెట్లు కొనుక్కుందామని వెళ్తే మొత్తం ఏడాది తీసుకుంటున్నా, గుట్కాలు అన్నీ. ఆ పక్కన వాగ్దానం ఉంది, సియోనులోని నిన్ను ఆశ్చర్యం. ఏమన్నా మీరు క్రైస్తవులు అంటాము, నువ్వు రక్షింపబడ్డా అందరినీ సర్వనాశనం చేస్తావు, క్యాన్సర్ వస్తుంది అందరికీ, నువ్వు ఈ అన్ని పంపిస్తున్నావే, నువ్వు ఇస్తున్నావంటే తెలిసి ఎదుటోని నాశనం చేసి చంపుతావు కదా నువ్వు క్రైస్తవుడు ఎట్లయితే క్రైస్తవురాలు ఎట్లా అనేసరికి ఇక ఆమెకు అర్థం కాల. ఏంటంటే నేను పాస్టర్నమ్మా, నువ్వు చేసే పని ఏమన్నా కరెక్టేనా? దుర్వ్యాపారం, ఇతరుల ప్రాణాలు సులువుగా పోతాయి. మరి నువ్వు అమ్మచ్చా చెప్పండి. కానీ ఆదాయం కోసం దాచిపెట్టి అమ్ముతారు. వాడు ఊది క్యాన్సర్ వచ్చి చేస్తాడు నువ్వు ఇచ్చే సిగరెట్ తాగి. మనం క్రైస్తవులం. హాని చేసే ఏది కూడా ఇతరులకి మనం చెయ్యకూడదు. దుర్వ్యాపారం జాగ్రత్త. లాభం కోసం ఇతరులను పాడు చేసే ఏ పని మన జీవితంలో ఉండకూడదు. దుర్వ్యాపారం జాగ్రత్త. రేపు లెక్క ఉండదు. దానివల్ల ఇతరులకు నాశనం అని తెలిసి, దానివల్ల ఇతరులకు ఇబ్బంది అని తెలిసి నువ్వు ఇస్తున్నావంటే చేతితోటి అర్థం ఏంటి? నేను బాగుంటాను, నువ్వు నాశనం అయిపో. దుర్లాభం, వ్యాపారాలు జాగ్రత్త. అర్థమైందా? కాబట్టి దేవునికి దూరం చేసే ఇంకా దూరం చేసే విషయం ఏంటంటే దుర్వ్యాపారాలు జాగ్రత్త. పందాలు కడుతున్నామేమో జాగ్రత్త. రేపు ప్రభువు తోలు ఒలుస్తాడు. వేకాటలాడే వాళ్ళకు జాగ్రత్త. పరలోకంలో తర్వాత మీకు ఉంటుంది, నిలబడ్డం కష్టం. ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నావేమో, తల్లిదండ్రుల డబ్బులు పోగొట్టి చాలామంది జాగ్రత్త. చివరికి సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. నేను చెప్పట్లా, చాలామంది పిల్లలు చచ్చిపోయారు ఈ మధ్య. వాడు అకౌంట్ నెంబర్ లింక్ చేయమంటే వీడు చేస్తాడు, వాళ్ళ నాన్నదో అమ్మదో, దాంట్లో వేసిన డబ్బులన్నీ మాయమైపోతుంటాయి. ఏంట్రా ఇదని అడిగే లోపే వీడే సముద్రంలో దూకుతాడు, బావిలో దూకుతాడు, ఫ్యాన్ వేసుకొని చేస్తున్నాడు. కారణం ఏంటి? దుర్వ్యాపారం. జాగ్రత్త. అలాంటి పనులు క్రైస్తవులకి తగదు, ఎవరికి తగదు. ఇలాంటివి కుటుంబంలో దేవుడి నుంచి దూరం చేస్తాయి. అలాంటివి నీ జీవితంలో ఉంటే ఈరోజే వాటిని ఏం చేసే తీసేసుకో. దుర్వ్యాపారాలు చేస్తున్నావా? తీసే. అలాంటి పరిస్థితి నీలో ఉంటే ఈరోజే ప్రభు ఎదుట వదిలిపెట్టడం నేర్చు. చూడండి తర్వాత ఏం చేశాడు వీడు? దుర్వ్యాపారాలు చేశాడు, అదంతయు ఖర్చు. అబ్బా, ఏమైపోయినాయి డబ్బులు? మొత్తం ఆస్తి మొత్తం ఆవిరైపోయింది. ఎంతసేపు ఉంటుందంటే ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఆవిరి కాక మొత్తం ఖర్చు అయిపోయింది. చాలామంది ఇంతే కదా, వాటాలు తీసుకొని కూడా గొడవలకు పోతారు. ఎందుకు? నేను సొమ్ములు అయిపోగొట్టుకోవాలి. నేను మా తల్లిదండ్రులు చాలాసార్లు సహాయం చేసి పోలీస్ స్టేషన్లో పడితే బయటికి తీసుకొచ్చి ఎన్ని తిప్పలు పడ్డారో. మళ్ళీ పోయి నేను తాగిపోయి వాళ్ళ మీదే గొడవడదు. మళ్ళీ పోయి
వాళ్ళ మీద గొడవ. ఈరోజు నేను రక్షింపబడ్డాను. రక్షింపబడి ఇక్కడున్న మనలో ఎంతమంది తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొని కూడా మరలీ వెళ్ళి ఖర్చు పెట్టి అదంతా పోగొట్టుకొని మళ్ళీ వాళ్ళ మీదకే వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? 4,000 పెన్షన్ వస్తే రెడీ ఉంటారు 1వ తారీఖు. ఎంత దౌర్భాగ్యం! దేనికి? నేను ఒక ఆయన తెలుసుకొచ్చాడు అమ్మని, బా ఎంత ప్రేమమ్మా మీ అబ్బాయికి, దగ్గరుండంటే ప్రేమ వాడు పాడాను ఆయన. ఈ 4,000 తీసుకోగానే వాడు లాక్కొని వెళ్ళిపోతాడు. అందుకు వాడు వచ్చింది, ప్రేమ కాదు. గవర్నమెంట్ పెన్షన్ అయితే పడంగానే ముందు రోజే ఉంటారు, అమ్మా నేను చూడాలనిపించి వచ్చామమ్మా కదా. ఎంతమంది లేరు? నీకున్నది సరిపోక నీకున్నది ఖర్చు చేసుకొని నీకున్నది అనవసరమైన వాటి ఖర్చులు పెట్టుకొని తిరిగి మళ్ళీ పోయి వాళ్ళు బాధపడతారు. ఏమంటారు? దేవుడు నమ్మి నీ కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నమ్మి ప్రేమించి నీకున్న స్థితిని ఇచ్చాడు. కానీ నువ్వు దేవుడు నీకు ఇచ్చే సొమ్మును ఎలా ఖర్చు పెడుతున్నావో తెలుసుకోకుండా ఖర్చు చేస్తూ దేవుడి నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నావేమో, జాగ్రత్త. వీడు కూడా అలా చేశాడు. తండ్రి ప్రేమించి ఆస్తినిచ్చ మొత్తం ఖర్చు చేసేసాడు. చేసి ఇక మళ్ళీ వీడు ఏం చేస్తున్నాడు? దానికి తోడు వీడి దరిద్రం కొద్ది వీడి జీవితంలోకి మళ్ళీ గొప్ప కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో చూడండి ఏమొచ్చింది? గొప్ప కరువు రాగా. చూడండి, ఇలాంటి వాళ్ళ జీవితాల్లోకి ఏమొస్తాయి? కరువే వస్తుంది. మనకు వస్తుంది. ఒకటి తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, ఆస్తంతా సమకూర్చుకొని వెళ్ళాడు, దుర్వ్యాపారాలు చేశాడు, మొత్తం ఖర్చు చేశాడు. ఇప్పుడు ఏమొచ్చింది ఆ దేశమందు? దీనికి కారణం ఏమిటో ఎవరైనా చెప్పగలుగుతారు? దీనికి కారణం ఏమిటో ఎవరైనా చెప్పగలుగుతారు? కరువు వచ్చిన ప్రతిసారి కారణం ఏమిటి? మనం చేసిన పొరపాట్ల అది ఓకే. ఇంకోటి చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే కరువు వస్తుంది. ఇది ఎంతమంది తెలుసు చెప్పండి? దేవుడు ప్రేమిస్తేనే కరువు వస్తుంది. అబ్రాహాం కూడా ఉన్నది మొత్తం పోగేసుకొని మొత్తాన్ని తీసుకొని వచ్చాడు. అబ్రాహాము బయటికి రా అంటే మొత్తం మూటంలో తెచ్చుకొని వచ్చేసాడు. ఉన్న ఆస్తంగా తెచ్చుకున్నాడు. ఒక్క కరువు వచ్చి ఎగిరిపోయింది. మళ్ళీ ఐగుప్తులో దేవుడు ఇచ్చి ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. మనం కూడా అంతే, కాస్తంత నీ కింద కాళ్ళు నిలబడవు, అందుకే కరువు వస్తుంది. ఎందుకు వస్తుంది? కరువు వచ్చేది వరకు కాదు, దేవుడు ఎంత ప్రేమిస్తే అంత కరువు వస్తుంది. ఎందుకంటే నీ హృదయం అప్పుడు దేవుడి వైపు వస్తుంది. అర్థమైందా? లేకపోతే కడుపు నిండి ఫుల్లు నిలబడు. కరువు పెట్టాలి. ఆ కరువులో నువ్వు ఏ కరువు పెట్టాలి? అర్థమైందా? అప్పుడే నీ చేతులు దేవుని వైపు చేస్తావు. లేకపోతే అస్సలు మాటను. నిన్ను దేవుడు దగ్గర చేసుకోవాలనుకుంటే, దూరమైన నిన్ను తిరిగి దగ్గర చేసుకోవాలంటే ప్రేమిస్తాడు, హెచ్చరిస్తాడు, లాస్ట్గా శిక్షిస్తాడు. ఈ 3 చేస్తాడు. ఈ 3 వినలేదనుకో వదిలేస్తాడు. పౌరాణిక నీ జీవితం ఇష్టం. 3 వార్నింగ్ బెల్స్ ఉంటాయి. మొదటిది ప్రేమతో పిలుస్తాడు, 2 హెచ్చరికతో పిలుస్తాడు, 3వది శిక్ష మీది పంపించి పిలుస్తాడు. ఈ 3కి లోపడకపోతే వదిలేస్తాడు. ఆ తర్వాత నిన్ను చేర్చుకునేవాడే భూమి మీద ఉండడిక. జాగ్రత్త. వీడు గొప్ప కరువు వచ్చి బాధపడతా ఉన్నాడు. ఇబ్బంది పడసాగి. ఇంతకీ మీ జీవితంలో కరువు ఉందా? ప్రతి కుటుంబంలో ఉంది. ఇంతకీ ఆ కరువు ఎందుకు వచ్చిందో ఇప్పటికైనా అర్థమైందా?
అర్థమైందా? అంటే మీరు దూరంగా ఉన్నారు, దగ్గరికి రండి. ఇప్పటికైనా అర్థమైందా? దూరంగా ఉన్నారు, దగ్గరికి రండి అని మీ కుటుంబాల్లో కరువు ఎందుకు వచ్చింది అర్థమైందా? అంటే దేవునికి వీడిలాగే మీరు కూడా దూరంగా ఉన్నారు, దగ్గరికి రండి. అందుకే ప్రభువు కరువు పెట్టాడు. మనమేమనుకుంటాం, నాకే ఎందుకు ఇలా వచ్చింది, నా బ్రతికే ఎందుకు ఇలా తగలబడింది, మనకు మనం ఇన్ని శాపనార్థాలు పెట్టుకుంటామో. అర్థమైందా? పెట్టుకోవాల్సింది నీకు నువ్వు శాపనార్థాలు కాదు. ఈ కరువు రావడానికి కారణం దేవుడికి ఎక్కడో నేను దూరంగా ఉన్నాను. ఈ కరువు రావడానికి కారణం దేవునికి ఎక్కడో అవిధేయతగా ఉన్నాను. నేను త్వరపడి దేవునికి దగ్గరగా వెళ్ళాలి. ఇది నేర్చుకోవాలి. నీ జీవితంలో అది ఉండాలి. అంతేగాని సోద చెప్పే వాళ్ళ కాడికి ఇంకా లేరా? చాలా మంది ఉన్నారు. సోద చెప్పే చోటికి పోయేటోళ్ళు ఉన్నారు, మంత్రాలయం కాడికి పోయే వాళ్ళు ఉన్నారు. చింతకాయలు రాలితే మాత్రం ఎక్కడి నుంచి రాదు చెప్పండి, లేరా? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, అక్కడికి పోయి మళ్ళీ ఏంటమ్మా ఇదంటే అవి లోపల దాచిపెట్టుకుంటారు. పాస్టర్ కనిపెట్టుకుంటా ఈ పైన ఉంటే కనపడితే మొంతాడు, అక్కడ కూడా కాకపోతే తాది కొట్టడానికి ఇంకా వేసి అసలు కనిపించకుండా ఉండాలి. అవి మిమ్మల్ని ఇంకా ఇబ్బందులకు తీసుకెళ్తాయి, ఇంకా కరువులోకి తీసుకెళ్తాయి. చివరికి మీరు పాక్కుంటా రావాల్సి వస్తుంది దేవుని దగ్గర. చెప్పండి. ఈ రోజు నుంచి అలాంటి వాటికి వెళ్ళద్దు. కరువు వస్తే దేవుని దగ్గరికి పరిగెత్తు, కరువు వస్తే సన్నిధికి పరిగెత్తు, కరువు వస్తే దేవుని పాదాల దగ్గర మోకరిల్లు, కరువు వస్తే ఆయనకు కేకలై. అంతేగాని అనవసరమైన చోట్లకి వెళ్ళమా. ఇప్పుడు చూడండి, వీడు ఇబ్బంది పడసాగాడంట. ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చుగా, చెప్పిన మాట వినొచ్చుగా. ఎన్నో నానా రకాల దెబ్బలు తగిలి గందరగోళమై నష్టాలు వచ్చి కష్టాలు వచ్చి సమస్యలు చిక్కుకొని అప్పుడు వస్తారు. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి. అమ్మా శోధిస్తున్నాడు సాతాను. ఎందుకు శోధించాడు? ఇబ్బంది వస్తే కానీ దేవుడు తెప్పించాడు. ఇబ్బంది వస్తే కానీ మందిరం గుర్తున్నాడు, ఇబ్బంది వస్తే కానీ సేవకుడు గుర్తున్నాడు. అంతవరకు అవసరం లేదు. క్రమంగా రండమ్మా, క్రమంగా రండయ్యా, దేవుని సన్నిధికి వచ్చి మోకరించండి, దేవుని ఆరాధించండి, ప్రభు వద్ద మొరపెట్టండి అంటే మాకొద్దు. ఏడ్చి గోవబెట్టి ప్రభు ఒకటి పీకితే అప్పుడు వస్తారు. ముక్కుకుంటా మూలుక్కుంటా అప్పుడు వస్తారు. అయ్యా మా కోడలు కొడుతుంది ఇంట్లో, అయ్యా మా కొడుకు కొడుతుంది, అయ్యా ఆస్తి కోర్టులో పడింది, అయ్యా అయ్యా. ఎవరేం చేస్తారు? జాగ్రత్త ముందే ఉండాలి. కానీ కాబట్టి ఇబ్బంది వచ్చే ముందే ఈ చిన్న కుమారుని చూసి ఏం నేర్చుకోవాలి మనం? నీ కుటుంబంలో కరువు వస్తుందంటే ఎక్కడో నువ్వు జాగ్రత్త, దేవుని సన్నిధికి పరిగెత్తు. దేవుడితో సంబంధాన్ని కోల్పోతున్నావు, జాగ్రత్త. ఇబ్బందులు వస్తున్నాయంటే దేవునికి దూరం అవుతున్నావు, జాగ్రత్త. ఇది నేర్చుకోండి. వాడు ఏం చేశాడు చివరికి చూడండి. ఆ దేశస్తుల్లో ఒరే నాయన, నువ్వు తండ్రి ఇంట్లో పెట్టి మంచిగా నేను చూసుకుని ఉంటే బుద్ధి లేకుండా పోయి చేయాల్సిన పనులన్నీ చేసి మళ్ళీ ఒకటి చెంత చేరాడంటే వాడేలా అంటాడంటే, వాడేలా అంటాడో చూడండి. అతడు అబ్బా అబ్బా ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పంపించాడు? వాడు ఎట్టాడు? పందులు వేసేటోడు, వాడు పందులు వేపేటోడు. గొర్రెల కాపరి దగ్గరికి రారా నాయన అంటే వీడు పందుల కాపరి కాడికి పోయాడు. పందుల కాపరి ఉంటాడా? అవి మాట 80.
మాటినే పందులు కాదాయి. ఒక ఒక బ్రిటిష్ ఆయన అమెరికా నుంచి ఒక ఆయన భారతదేశం వచ్చాడంట. వచ్చి దారిని పోతుంటే నల్లగా పంది పిల్ల నిగనిగలాడిపోతుంటే, అరే ఇంత తెల్ల పంది పిల్ల ఉంది, ఏంట్రా ఇట్లా ఉందని చెప్పి దాన్ని తీసుకొని శుభ్రంగా మైసూర్ శాండల్ సోప్ కడిగి సెంటు కొట్టి దాని మెడలో మంచి బంగారు గెలకోడు కట్టి అది పోతుంటే గల్ల 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 గల అనాలి. దాని మెడలో కట్టి పిక్ బేబీ అని పిలుచుకుంటున్నాడు. వాడు ఆయనతో పాటు పక్కన బండేసుకొని పిక్ బేబీ. ఒకరోజు తలుపు వేయకుండా ఆ పక్కింట్లోకి వెళ్ళాడు, పని ఉంది. వచ్చి చూసేసరికి పిక్ బేబీ లేదు. ఇల్లంతా చూస్తున్నాడు, పిక్ బేబీ అని బయటికి పోయాడు. పిక్ బేబీ అని పోగానే మంచిగా పొదలో పొల్లాడుతున్నాడు. ఏం చేస్తుంది? మంచిగా పొల్లాడుతుందంట. పొల్లాడుతుంటే వెళ్ళి చూసి, ఛీ పిక్ బేబీ, ఛీ ఎంత పని చేసావు పిక్ బేబీ, నీకు పిక్ బేబీ అని పేరు పెట్టాలి దండగా, నీకు మైసూర్ శాండ్ సోపు దండగా, నీకు అత్తరు దండగా, గిలక దండగా, ఛీ అని చెప్పి వదిలేసి అసహించుకొని వెళ్తాడు. ఇంతకీ మనం పిక్ బేబీ లాగా ఉన్నామా లేకపోతే ఎలా ఉన్నామా? మన పిక్ బేబీలా కాదా చెప్పండి? పంది బతికినంత కాలము భూమి మీదే తల పైకి ఎత్తుతుంది. ఎంతసేపు ఉన్న మాలిన్యాన్ని తిరుగుతుంటా తిరుగుతుంటది. ఫైనల్గా ఒక రోజు వస్తుంది, వేసే రోజు. వాళ్ళు వచ్చి కాళ్ళు వలేసి పట్టి, ముందు కాళ్ళు వెనక కాళ్ళు కట్టి, మధ్యలో ఏం దురుస్తారు? కట్టేసి ఇలా పైకి ఎత్తంగానే అప్పుడు కనబడదు ఆకాశం. అప్పుడు అంటది అది, అరే 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 పైన ఎంత మంచి ఆకాశం ఉందా, కింద మాలిన్యం తింటూ బతికాని అని. అప్పుడు ఎప్పుడు? మన జీవితాలు ఎట్లున్నాయి చెప్పండి? మన జీవితాలు ఎట్లున్నాయి? ఇబ్బందులు వచ్చేంత వరకు దేవుని సన్నిధికి రాం, సమస్యలు వచ్చేంత వరకు దేవుని సన్నిధికి రాం, పొరలాడాల్సిన చోట పొల్లాడతాం, ఇబ్బంది పడే చోట పడుతూ ఉంటాం. కరువులో కాటకాల్లో మన సొంత ప్రయత్నాలు చేసి 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 ఆ గుట్లోది ఈ గుట్లోకి, ఈ గుట్లోది ఆ గుట్లోకి, ఈ గుట్లోకి మార్చి మార్చి చివరికి గూడు దొరకదు. చివరికి గూడు దొరక్క అప్పుడు వస్తారు దేవుని సన్నిధి. జరగాల్సింది అయిపోయింది. ఎన్ని గుళ్ళు మారుస్తున్నావు? ఎన్ని గుళ్ళు మారుస్తున్నావు నువ్వు చెప్పు? కొంతమంది ఇళ్లలో గుళ్ళే, మొత్తం గుళ్ళే. ఈ సమస్యను తీర్చడానికి ఇంకో సమస్య, ఇంకోటి పరిష్కారం తెచ్చుకుంటారు. అది ఎక్కువయ్యేసరికి ఇంకో చోట నుంచి తెచ్చుకుంటారు. అది అయిపోయేసరికి ఇంకో చోట నుంచి, ఇలా తెచ్చి 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 గుళ్ళు మొత్తం ఖాళీ. చివరాఖరికి మళ్ళీ ఏం చేయాలి? అయిపోయా, ఫస్ట్ ఇచ్చిన వాళ్ళందరూ ఇంటి ముందు ఉంటారు. ఇది సమస్యలు. కరువు ఎందుకు వస్తుంటే ఇందుకు వద్దు. అప్పుడు గుర్తొస్తానమాట, అమ్మా పొరపాటు జరిగిందిరా, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నామని అప్పుడు వస్తారు. అర్థమైందా? కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఇబ్బంది పడకముందే, కరువు రాకముందే నువ్వు దేవుడికి ఎక్కడ దూరం అయ్యావో తెలుసుకొని త్వరగా పరిగెత్తి దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు చూడండి, వాడు పందులు మేపేమని చెప్పి పంపించాడు. ఈడు పోయి ఈడేదో ఒకటి దగ్గర పోయి చేరదామనుకుంటే వాడు ఏదైనా ఉద్యోగం ఇవ్వచ్చుగా. వాడు ఈడికంటే పెద్ద ఇదిలో ఉన్నాడు. పందులను మేపుకోరా బాబు అని చెప్పి పంపించాడు. దేవునికి దూరం అయితే నువ్వు కూడా పందులతో సహవాసం చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. దేవునికి దూరం అయితే నువ్వు కూడా ఏం చేయాలి? దేవునికి దూరం అయితే నువ్వు కూడా దేంతో సహవాసం చేయాల్సి వస్తే? ఎవరు వాళ్ళు పందులు అంటే? ఇప్పుడు చెప్పండి. కాదు, చర్చికి రాకుండా ఇళ్ళ దగ్గర ఉండి మిమ్మల్ని కూడా ఆ గుంపులో కలిపేసుకుంటారు. జాగ్రత్త. వాక్యం ప్రకారం బతకకుండా వాళ్ళు బతకపోవడం మిమ్మల్ని కూడా పాస్టర్ గారు చెప్పినట్టు వినాలా? ఏం అనకపోతే ఏం కాదు లేవయా, ఈ వారం పోతే నష్టమే ఉంది, కానీ మేము పోకుండా ఏమైంది చెప్పు అని చెప్పి మిమ్మల్ని కూడా పందులు ఏం చేస్తాయి? పందులవి చివరికి దేవునికి దూరమయ్యే కొద్దీ మీరు పందులతో సహవాసం చేయడం మొదలు పెడతారు. జాగ్రత్త. పావురాలతో సహవాసం చేస్తారా, పందులతో చేస్తారా? చెప్పండి. నిజంగానా?
నాకైతే తెలియదు, మీరే చెప్తున్నారు నిజమని. అర్థమైందా? చెప్పండి. మిమ్మల్ని కూడా పందులు మేపడానికే పోయే పరిస్థితి వస్తుంది. సాతాను గాడు దేంట్లో దూరాలని ఇష్టపడదు. ప్రభువా మమ్మల్ని పంపించద్దు, ఆ పందుల్లోకి వెళ్తాం. ఎక్కడుంటాడు వాడు? ఎక్కడుంటాడు? కాబట్టి నువ్వు ఎక్కడున్నావు గుర్తుపెట్టుకో. సాతాను గాడికి బలి ఇష్టమైన నివాసం పందుల్లో. ఆ పందులు మందిరానికి రావు, ఎగరగొట్టి తిరుగుతూ ఉంటాయి. ఆ పందులు దేవుని వాక్యం అవసరం లేదు, తిరుగుతూ ఉంటాయి. ఆ పందులకి సేవకుల మాట ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. నువ్వు దేవునికి దూరం అవుతున్నావు అంటే అర్థం ఏంటంటే, ఆ పందుల గుంపులు నువ్వు చేరినప్పుడు తెలుసుకో, దేవుడికి నేను దూరం అయిపోయాను అమ్మో అని. జాగ్రత్త. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ఇప్పటికైనా నీ మాలిన్యాన్ని కడుక్కోవడానికి త్వరగా పరిగెత్తి దేవుని సన్నిధికి రావాలి. అర్థమైందా? అర్థమైందా? కాబట్టి చివరి స్థితికి వెళ్ళినప్పుడు ఆకాశం వైపు చూడమాకండి, మొదటే చూడండి. అర్థమైందా? తర్వాత ఏం చేశాడు చూడండి. ఏమి కర్మరాబాబు, ఇంటి దగ్గర మంచిగా అబ్రాహ్మణు వేసి పెడుతుంటే వాడికి నచ్చలే. కోవిడ్ దూడలు పెడుతుంటే నచ్చట్లా. మంచి పలిసిన దూడ మాంసం పెడుతుంటే నచ్చట్లా. ఇప్పుడు ఏం తినాలనుకున్నాడు? చివరికి ఏం తినాలనుకున్నాడు? ఆత్మీయలేమి. వాక్యం కరువైపోయింది వీడికి. వాక్యం లేదు, హృదయంలో వాక్యం లేదు, ఆత్మీయ లేమికి వెళ్ళిపోయాడు. మన పరిస్థితి అంతే. ఈ 5 సూచనలు. నెంబర్ 1, మొట్టమొదట నీకేం కలుగుతుంది? నాకిచ్చిన స్థితి నా బలమే అనే గర్వం కలగగానే నువ్వు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతావు. నెంబర్ 2, దుర్వ్యాపారాలు చేస్తావు. నెంబర్ 3, ఇబ్బంది పడద్దు మొదలు పెడతావు. నెంబర్ 4, కరువు వస్తుంది. నెంబర్ 5, పందుల గుంపులో చేరుతావు. నెంబర్ 6 ఏంటి? చివరికి వాక్యం లేక, చెప్పేవారు లేక పుట్టు తినే పరిస్థితికి వెళ్తావు. ఆ స్థితి రాకూడదనే దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆత్మీయ లేని ఏ జీవితంలో కూడా రాకూడదు. ఏ క్రైస్తవుని జీవితంలో ఆత్మీయ లేని కలగకూడదు. వాక్యంతో సమృద్ధిగా ఉండాలి. పుట్టు తినే వాళ్ళం కాదు మనం. మన యేసయ్య మన కోసము జల్లింపబడు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు చెప్పండి? గోధుమ గుంజములు ఏం చేశాడు ఆయన? ఆయన విసరబడ్డాడు. మధురమైన రొట్టెలాగా మనకు ఆహారం అయ్యాడు. అంత మంచి ఆహారాన్ని విడిచిపెట్టి ఆదివారం బల్లారాధన రోజు కూడా కొన్ని పందులు ఎక్కడ ఉంటాయి? మార్కెట్లో తిరుగుతుంటాయి. కొన్ని పందులు సినిమా హాల్లో తిరుగుతుంటాయి. కొన్ని పందులు క్లబ్బుల్లో ఉంటాయి, పేకాట క్లబ్బుల్లో. కొన్ని పందులు బార్ షాపుల్లో ఉంటాయి. ఇంకా చెప్పండి, మీకే వదిలేస్తాను. నేనన్నానని నా మీద ఎవరు కోప్పడం మాకు తెలిసింది. నేనన్నానా? బైబిల్ చెప్తుందా? మరి నా మీద ఎందుకు కోపం? కోప్పడం మాకు సరేనా? శ్రేష్టమైన దేవుని సన్నిధిలో ఉండడం ఎంత మనోహరం అంటే అంత మనోహరం. కాబట్టి వీడు ఏం చేశాడు? పుట్టు ఆశపడ్డాడు కానీ ఎవ్వడు వీడికి ఇలా. చివరికి వాడికి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? ఇక రెఫరెన్స్ కాకుండా నేను చెప్తాను. బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏం చేశాడు? వాడు ఒక్కసారి ఆలోచించుకున్నాడు. ఏమని? మా తండ్రి దగ్గర కూలి వాళ్ళకే సమృద్ధిగా అన్నం ఉందంటే కొడుకు నేను నన్నట్టు చూసుకునేవాడు. ఎంత బుద్ధి తక్కువ పని చేశాను రా అని వాడు లేచి ఏం చేశాడు? లేచే అనుభవం మనకి ఉండాలి. ఎక్కడున్నావో ఆ స్థితిలోనే కూర్చొని ఉండడం కాదు, లేవాలి. లేచి పరిగెత్తే అనుభవంలోకి రావాలి. సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కరువు ఉంది, కరువు లేవు, అక్కడే కూర్చుంటావు. 38 ఏళ్ళ నుంచి కుంటోడు కూర్చున్నట్టు నువ్వు అక్కడే కూర్చుంటావు. ప్రయోజనం లేదు. లేచి
పరిగెత్తాలి ప్రభు దగ్గర. వాడు లేచాడు. వాళ్ళు కూడా అనుకున్నాడు, తండ్రి పరలోకముకు విరోధంగా నీకు విరోధంగా నేను పాపం చేశానని చెప్తాననుకొని క్షమించమని నీ పని వాళ్ళలో నన్ను ఒకటిగా చేర్చుకోమని అడుగుదాం అనుకొని బయలుదేరాడు. ఎక్కడికి? బుద్ధి వచ్చిందా? ఎందుకు మనకు వచ్చింది చెప్పండి? మనకు వచ్చింది బుద్ధి. ఎన్ని వారాలు వచ్చినా మనకు రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా సంవత్సరాలు మారుతున్నాయి కానీ బుద్ధి మాత్రం మారదు. చెప్పండి, మార్చుకోవాలి. ఈరోజు మన బుద్ధిని దేవుడు మార్చునుగాక. వాడు అలా లేచి ఇక పరిగెడుతున్నాడు. ఎలా అంటే కింద పడి మీద పడుతున్నాడు. అర్థమైంది వాడు, నా జీవితం తండ్రికి దూరమైంది, నా జీవితం భయంకరంగా ఉంది, అయ్యో ఇలా ఉండకూడదని అర్థమైంది వాడు. వాక్యం కరువు అయిపోతున్నప్పుడు, నీలో వాక్యం లేకుండా ఇబ్బంది పడుతూ దూరం అయిపోతున్నప్పుడు నీకు అర్థం కావాలి, లేచి పరిగెత్తాలి దేవుడు. ఇప్పుడు లేచాడు. వాళ్ళు కూడా అనుకుంటున్నాడు, పరిగెడుతున్నాడు, ఇలా చెప్పాలి అలా చెప్పాలి, మా నాన్న నేను క్షమించమని అడగాలని పరిగెత్తుకుంటూ వస్తుంటే వాళ్ళ తండ్రి వాడు దూరంగా ఉండగానే ఎక్కడున్నాడు? దూరంగా వెళ్ళిపోయిన వీడి కోసం ఎప్పటి నుంచి చూస్తున్నాడు? వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎంత ప్రేమ కదా! మరి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి ఎంత ప్రేమ చెప్పు. నువ్వు మందిరానికి రాకపోతే, నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే, నీ పరిస్థితి గందరగోళాల మధ్య ఉంటే, సేవకుల మాట కూడా వినకుండా దూరం అయిపోతుంటే, దేవుడు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాడేమో. అర్థమైందా? వస్తున్నావు నువ్వు? ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమించి నువ్వు వస్తావేమో అని ఎదురు చూస్తున్నాడు. సేవకుల ద్వారా చెప్పిస్తున్నాడు. ఎన్నోమా విన్నావా? హెచ్చరిక విన్నావా? బుద్ధి వచ్చిందా? వీడికి వచ్చింది. పరిగెత్తుకుంటూ వస్తుంటే తండ్రి పైనుంచి చూస్తూనే ఉన్నాడు. వస్తాడేమో. ఆ ప్రేమే వీడి జీవితంలో కరువు తెచ్చిపెట్టింది. ఆ ప్రేమే వీడి జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అదేంటి ఇబ్బంది వస్తుందంటే, కరువు వచ్చిందంటే దేవుడికి నీ మీద కోపం కాదు, ప్రేమ. అర్థమైందా? భయం ఉంది కాబట్టే అలాగైనా నా బిడ్డను మెచ్చుకుంటూ వస్తాడని ప్రభు ప్రేమిస్తాడు. మొత్తానికి తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు? వాడు ఇంకా దూరంగా ఉన్నాడు. ఇలా చెప్పాలి అలా చెప్పాలి అనుకునేది ఓకే. తండ్రే పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మెడ మీద పడి ఏం చెప్పండి? యేసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమ కదా! నువ్వు తప్పిపోయి ఏ కారణాల వల్ల, ఏ బలహీనతల వల్ల దేవునికి దూరమై మళ్ళీ నువ్వు తిరిగి వస్తే చేర్చుకుంటాడా? ఏంటేస్తాడా? మరి నువ్వు ఎందుకు రాకుండా? చాలామంది దూరం అయ్యేది ఇక్కడే. నన్ను చేర్చుకుంటారో లేదో? దేవుని ప్రేమ కలిగిన సేవకులు కూడా అలాగే ఉంటాయి. మిమ్మల్ని చేర్చుకోవాలనే ఉంటాయి. ఏంటి వీళ్ళు రావట్లేదు, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఏంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు రావాలి. వచ్చినప్పుడు గెంటేస్తారా? యేసయ్య ప్రేమది. చేర్చుకుంటారు. తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని వాడు ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు చూడండి, తండ్రి నేను పరలోకముకు నీకు విరోధంగా పాపం చేశానని చెప్తుంటేనే వెంటనే ఎవరక్కడ వస్త్రం తీసుకురండి, వీడి కోసం ప్రశస్త వస్త్రం తీసుకొని వచ్చి వీడికి కట్టండి అన్న. విన్నాడా? వాడు చెప్పే మాట పూర్తి కాక మునిపే తండ్రి ప్రేమ చూడండి. నువ్వు కాళ్ళ మీద పడి ఏడ్చి కాళ్ళు కట్టుకొని బతిల్లాడించుకునేవాడు కాదు యేసయ్య. నువ్వు మారి, నీ మనసు మారి
నా ప్రభువుకు నేను మళ్ళీ దగ్గర అవ్వాలి అనే ఆశ నీలో మొదలైన మరుక్షణమే నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. సేవకుల ద్వారా నిన్ను చేర్చుకుంటాడైనా గెంటాడు. ఏ వస్త్రం పోగొట్టుకున్నావో చక్కటి వస్త్రాలు పోగొట్టుకొని వెళ్ళావు, పన్నులతో సంపాదన చేసి మురికైపోయావు. కానీ ఆ బలహీనతలు మళ్ళీ తీసివేసి ప్రభువు చేర్చుకొని ప్రశస్త వస్త్రం, ఏ వస్త్రమైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి మళ్ళా ధరించుచున్నాడు. కట్టండి వీడికి. ఇప్పుడు ఏ బాధతో నువ్వు ఉన్నావు, ఏ బలహీనతతో దేవునికి దూరమై ఉన్నావు, ఏ పరిస్థితుల మధ్య దేవునికి దూరంగా ఉన్నావు, ఎందుకు రాలేకపోతున్నావు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావో ప్రభు అంటున్నాడు, నువ్వు మరలా నీకు వస్త్రాలు ఇస్తాను, మరలా నీకు వస్త్రాలు ధరింపజేస్తాను అంటున్నాడు. రక్షణ కోల్పోయే స్థితిలో ఉంటే రా దేవుడి సన్నిధికి, నీకు రక్షణ మరలా నీకు ఆనందాన్ని దేవుడు ఇవ్వాలి. తర్వాత ఏం చేశాడు, వీడిని కట్టి వీడి చేతికి ఉంగరం ఏం పెట్టాలి, ఉంగరం. ఉంగరం దేనికి గుర్తు, అధికారానికి. కొడుకు కాదు దాసుల్లో ఒకటిగా ఉంటానన్నావే, కాదురా, నువ్వు మారిపోయిన కొడుకువి, మనసు మార్చుకొని వచ్చావు, తప్పిపోయి తిరిగి వచ్చావు, బుద్ధి వచ్చావు. కాబట్టి నువ్వు దాసుడి కాదురా, నీ స్థానం నీకుంది, నీకోసం ఎదురు చూస్తున్నాను రా. మళ్ళీ ఉంగరం పెట్టాడు, ఉంగరం పెట్టాడు, అధికారం మళ్ళీ ఇచ్చాడు. సంఘంలో ఏ స్థానంలో ఉన్నావో సేవకుడు నేను ఏ స్థానంలో పెట్టున్నాడో అది కోల్పోయామేమో, తిరిగి మళ్ళీ ఆ స్థానం దేవుడు సేవకుడి ద్వారా నీకు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి, తర్వాత చెప్పులు, ఏ చెప్పులైతే పోగొట్టుకున్నావు, సువార్త సిద్ధ మనసు కలిగిన జోడు పోగొట్టుకొని ఇతరులకు దేవుని ప్రేమ చెప్పడం మానేశావో తిరిగి మళ్ళీ నీకు అధికారం ఇస్తున్నాడు. చెప్పండి తొడుకో. ఇక నాకు అధికారం లేదేమో, నాకు అర్హత లేదేమో అనుకుంటున్నావేమో. ఈరోజు ఏ స్థితిలో నువ్వు పడిపోయావో తిరిగి మళ్ళీ దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, తిరిగి నిన్ను వాడుకోబోతున్నాడు, తిరిగి నిన్ను నిలబెట్టబోతున్నాడు, తిరిగి నిన్ను అధికారం ఇవ్వబోతున్నాడు, తిరిగి ఆయన నిన్ను కుమారుడిగా కుమార్తెగా స్వీకరించబోతున్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, తిరిగిరా, మనసు మార్చు. తర్వాత ఏం చేశాడు, క్రౌర్యమైన పశువులు తెచ్చి వధించు. ఎక్కడుందా క్రౌర్యమైన పశువు, ఎక్కడుంది, ఇదిగో ఇక్కడ. తప్పిపోయావేమో, దూరమై ఉన్నావేమో, ప్రభు నీ కోసం మళ్ళీ సిద్ధపరిచాడు. ప్రభు మరలా నీ కోసం సిద్ధపరిచాడండి తన కుమారుని యొక్క శరీరము. నీకు నాకు బదులుగా తప్పిపోయిన నీవు తిరిగి వస్తే నిన్ను చేర్చుకొని తిరిగి మరలా తన కుమారునికి విధేయుడిగా నిన్ను చేయడానికి సిద్ధంగా ఉంచాడు, నిన్ను క్షమించడానికి. అందులో నువ్వు చేయి వేసి నువ్వు క్షమింపబడాలని సిద్ధంగా ఉంచాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయం సిద్ధంగా ఉందా? ఆలోచించి చివరికి మొత్తానికి తప్పిపోయి దొరికాడని సంతోషపడుతుంటే పొలంలో ఒకడున్నాడు. ఎవడు? దగ్గరే ఉన్నాడు కానీ వీడికి ప్రేమే లేదు. తిరిగి వచ్చిన తమ్ముడిని తండ్రి చేర్చుకున్నాడు, కానీ వీడు బయట అనుకుని ఏ రోజేమో నాకేమో ఇచ్చావా, ఎప్పుడన్నా నేను ఎంజాయ్ చేయడానికి నాకు అంటే వీడి హృదయం అన్నీ ఉన్నాయి, లోపల ఉన్నాడు కానీ వీడికి అన్నీ ఉన్నాయి. తమ్ముడు వచ్చాడని వీడి సంతోషం లేదు. బయట నిలబడి ఏమంటున్నాడు, పొలంలో నుండి వీడు వచ్చాడు, పొలంలోకి వెళ్తున్నాడు వస్తున్నాడు, పొలంలోకి వెళ్తున్నాడు వస్తున్నాడు, తండ్రితో ఉంటున్నాడు కానీ వీడికి తమ్ముడి మీద ప్రేమ. తండ్రిని విడిచిపెట్టి పోతే నా ఆస్తి ఎక్కడ పోద్దాం. చాలామంది ఇదే
అమ్మ నాన్న కనిపెట్టుకొని ఉన్నాం, అమ్మ నాన్న కనిపెట్టుకొని ఉన్నాం. అమ్మ నాన్న కనిపెట్టి ప్రేమ కొద్ది కాదు, దగ్గరుండి సొంతగా పిలుచుకోవడానికి. ఈ చరిత్రలో, ఈ ఉపమానంలో పెద్దవాడు మనకు ఫస్ట్ చాలా ప్రేమ, కానీ వీడు అంటున్నాడు, ఇదిగో వెళ్ళిపోయి వేషలతో కూడా నీ డబ్బులంతా ఆకృత కాజేశాడే, వాడిని మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నావు? ఇంకెక్కడుంది వాడు వాడు ఎక్కడుంది? పంపి. ప్రేమ ఉందా? నువ్వు కూడా ఎలా ఉండాలంటే, సంఘంలో నుంచి ఎవరైనా తప్పిపోతే తిరిగి వాళ్ళని తీసుకొచ్చేటట్టు ఉండాలి. సేవకుడి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు తెలుసా వాడు ఈ మాట అన్నాడు, వీడు ఈ మాట అన్నాడు అని చెప్పి ఇంకాస్త దూరం పెంచేటట్టు ఉండకూడదు. పెద్దవాడిగా, రక్షణ పొందిన వాడిగా, దేవుని సన్నిధిలో ఉన్నవాడిగా నువ్వు ఎలా ఉండాలి? వెళ్ళిపోయిన వాడిని పట్టుకొని తీసుకొచ్చేటట్టు ఉండాలి. అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఫైనల్గా తండ్రి బయటికి వెళ్ళి ఒక మాట అన్నాడు, నాయనా నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకున్నవన్నీ నీయే కదా. వాడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు. కాబట్టి ప్రేమించడం నాయన, ప్రేమ చూపించడం బాబు. తండ్రికున్న ప్రేమ కొడుకు లేదు. అర్థమైందా? ప్రభువుకున్న ప్రేమ మనలో ఎందుకు లేదు? ఎట్లుండాలంటే పరిచర్యలో ప్రేమ కలిగి ఉండాలి. తప్పిపోయిన వారిని మరలా తిరిగి తెచ్చేటట్టు ఉండాలి. సేవకులకి సహకారులుగా ఉండాలి. ప్రేమ ఉంటే ప్రతి విషయంలో ఆశయాలు మీరు మాత్రమే కాదు, మేము ఉన్నాం అనే భరోసాతో సంఘం ఉండాలి. ఉంటున్నారా? చెప్పండి, చెప్పండి. ఉన్నారా? ప్రేమ ఉండాలండి. ఎంతో మంది తప్పిపోతున్నారు కదండి, వాళ్ళని తిరిగి తీసుకురావడంలో మీ అందరి చొరవ ఉండాలా వద్దా? సేవకుడు ఒక్కడే చొరవ చేసుకుంటాడా? ఆయన ఒక్కడే చేసుకుంటాడా? మరి మీరందరూ కూడా చొరవ చేసుకోవాలి కదా. ఎంతో మంది తప్పించుకొని పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ రావాలంటే మీరు చొరవ చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి అయినా అర్థమైందా? ఈ 5 లక్షణాలు 6 లక్షలు పక్కన పెట్టి దూరమైన నీవు దగ్గరికి రా, దేవుని ప్రేమించు. తప్పిపోయిన స్థితిలో ఉండకుండా తిరిగి రావడానికి పరిగెత్తు, దేవుని సన్నిధికి రా. వాడు బుద్ధి వచ్చినట్టుగా నువ్వు కూడా బుద్ధి తెచ్చుకొని రా. మరలా నీకు ఉంగరం ఇస్తాడు, మళ్ళీ చెప్పులు ఇస్తాడు, మళ్ళీ వస్త్రాలు ఇస్తాడు, నిన్ను అధికారంతో నిలబెట్టబోతున్నాడు. నీకున్న స్థితి మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అటు కృపతో దేవుడు మనల్ని నింపును గాక.